హలో అండి, అందరికీ నమస్కారం. రూపీకామ్కి స్వాగతం. ఈరోజు మనం ప్రోడక్ట్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అద్భుతంగా ప్రెజెంట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మాడ్యూల్ బాగా యూజ్ అవుతుంది. ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి అంటే ముందుగా మీరు కేటగిరీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కేటగిరీ క్రియేట్ చేశాక ఆ కేటగిరీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ప్రోడక్ట్ మాడ్యూల్లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ గూడ్స్ సెక్షన్లో ఉన్న ప్రోడక్ట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయాలి. జనరల్ సెక్షన్లో నేమ్ దగ్గర మీ ప్రోడక్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది జ్యువెలరీ బిజినెస్ కాబట్టి నేను బ్యాంగిల్స్ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీ ప్రోడక్ట్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ బిజినెస్ ఏదైనా ఎయిదర్ అది ఫుడ్, టెక్స్టైల్ ఆర్ ఫర్నిచర్ అయినా కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ అనే ప్రోడక్ట్ని యాడ్ చేస్తుంటే గ్రెయిన్స్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ మొబైల్ యాప్లో కనిపించడానికి యాక్టివ్ బటన్ ఆన్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రోడక్ట్ రిటర్న్ ఆప్షన్ ఉంటే ఆన్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్రాండ్ నేమ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అప్లోడ్ ఫైల్ దగ్గర ప్రోడక్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడున్న ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు రికమెండెడ్ డైమెన్షన్స్ని చూపిస్తుంది. సో డివైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేయొచ్చు. లేదంటే రెడీ ఫీచర్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసిన ఇమేజెస్ ఆటోమేటిక్గా గ్యాలరీలోకి యాడ్ అవుతాయి. ఇక్కడి నుంచి అయినా అప్లోడ్ చేయొచ్చు. మీరు అప్లోడ్ చేసే ఇమేజ్ని సిస్టమ్ ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది. ఒకవేళ ఇర్రెలవెంట్ ఇమేజ్ అయితే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు స్టాక్ సెక్షన్లో మీ ప్రోడక్ట్ స్టాక్ ఎంత ఉందో ఇక్కడ న్యూమరికల్స్లో ఎంటర్ చేయాలి. ఈ యారో మార్క్స్ని యూజ్ చేసుకుని స్టాక్ నెంబర్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ స్టాక్ సేల్ అయిపోతుందో ఆటోమేటిక్గా సేల్ కౌంట్లో అప్డేట్ అయిపోతుంది. వన్స్ మీ స్టాక్ 0 అయినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. మీ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయినప్పుడు బ్యాక్ఫిల్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల మీ కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ని మళ్ళీ రీస్టాక్ చేపిస్తాము అనే కండిషన్లో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్స్పైరీ డేట్స్ అండ్ బార్కోడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు డిస్ప్లే సెక్షన్లో ప్రోడక్ట్ లేబుల్ని మెన్షన్ చేయాలి. అండ్ అలాగే మొబైల్ యాప్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏ ఆర్డర్లో విజిబుల్ అవ్వాలి అనే నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ప్రైజింగ్. దీంట్లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి: రేంజ్, కస్టమ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఫస్ట్ రేంజ్. ఈ కేటగిరీ ఓన్లీ సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మీ ప్రోడక్ట్ ఏ విధంగా సేల్ చేస్తున్నారో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ బ్యాగ్ని ఓన్లీ 20 kgs వెయిట్లోనే సేల్ చేస్తున్నారు. డిఫరెంట్ వెయిట్స్ ఆర్ డిఫరెంట్ క్వాంటిటీస్లో సేల్ చేయట్లేదు. అప్పుడు ఓన్లీ 1 ఆప్షన్ పైన మీరు ఈ 20 kgs బ్యాగ్ సేల్ చేస్తున్నారు. అప్పుడు ఇక్కడ 20 kgs అని ఎంటర్ చేయాలి. సో అది ఏ ప్రోడక్ట్ అయినా మీ దగ్గర 1 ఆప్షన్ ఆర్ 1 క్వాంటిటీ ఉన్నప్పుడు ఈ రేంజ్ కేటగిరీలో సెల్లింగ్ డిస్ప్లే ఆప్షన్ దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నా ప్రోడక్ట్ బ్యాంగిల్స్ కాబట్టి నేను ఇక్కడ 1 పేర్ అని ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్కి మీకు పడిన కాస్ట్ ప్రైస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దీనిపైన ఎంత మార్జిన్ కావాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఎయిదర్ రూపీస్ ఆర్ పర్సంటేజ్లో కావాలంటే పర్సెంట్ బటన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీకు సెల్లింగ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మొబైల్ యాప్లో మీ కస్టమర్స్కి మీరు యాడ్ చేసిన కాస్ట్ ప్రైస్ అండ్ మార్జిన్ చూపించదు. డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ మాత్రమే చూపిస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్కి మీ కస్టమర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం ఎన్ని ఆర్డర్స్ పెట్టుకోవచ్చో ఇక్కడ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కస్టమ్ ఆప్షన్. ఈ కేటగిరీలో మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందాక ఎగ్జాంపుల్గా తీసుకున్న రైస్ బ్యాగ్ని మీరు ఇప్పుడు డిఫరెంట్ వెయిట్స్లో సేల్ చేసుకోవాలి అనుకుంటే ఈ కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైస్ బ్యాగ్ని మీరు
5 kgs, 10 kgs, 15 kgs. ఈ వెయిట్స్లో సేల్ చేస్తున్నట్టయితే ఈ వెయిట్కి రిలేటెడ్ కాస్ట్ ప్రైస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ ఆప్షన్ ఉంది. ఇది సేల్ ఆప్షన్స్, కాస్ట్ ప్రైస్ అండ్ అలాగే సెల్లింగ్ ప్రైస్ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ సెలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ మ్యాక్సిమం వెయిట్ ఎంటర్ చేసి ఇనిషియల్ అండ్ స్టెప్పర్ క్వాంటిటీని ఎంటర్ చేసి కాస్ట్ ప్రైస్ని సెట్ చేయాలి. అండ్ దీనికి మార్జిన్ ఎంతో కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫైనల్గా క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇండివిజువల్ వెయిట్కి మార్జిన్ యాడ్ అయ్యి మీకు కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్ పైన క్లిక్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఆప్షన్స్లో ఇది అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎడిట్ ప్రైజింగ్స్లో ఈచ్ ఇండివిజువల్ వెయిట్కి సెల్లింగ్ డిస్ప్లే ఆప్షన్, కాస్ట్ ప్రైస్ అండ్ అలాగే మార్జిన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్వాంటిటీని యాడ్ చేయాలంటే ఈ యాడ్ పైన క్లిక్ చేసి మీరు సెల్లింగ్ డిస్ప్లే ఆప్షన్ని మేనేజ్ చేయొచ్చు. ఫైనల్గా ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెల్లింగ్ డిస్ప్లే ఆప్షన్లో అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లెక్సిబుల్. ఈ కేటగిరీలో మల్టిపుల్ ఆప్షన్స్తో పాటు మినిమం అండ్ మ్యాక్సిమం ఆర్డర్ కౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫరెంట్ క్వాంటిటీస్కి మీ కస్టమర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం ఆర్డర్స్ పెట్టుకోవడానికి మీరు నెంబరింగ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సింగిల్ ఆప్షన్తో పాటు మినిమం అండ్ మ్యాక్సిమం ఆర్డర్ కౌంట్కి రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మల్టిపుల్ ఆప్షన్స్కి కస్టమ్ ఆప్షన్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్తో పాటు మినిమం అండ్ మ్యాక్సిమం ఆర్డర్ కౌంట్ పెట్టుకోవడానికి ఫ్లెక్సిబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ కేటగిరీస్లో అంటే ఈ 3 కేటగిరీస్లో ఏదైనా ఒకటి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిట్ సెక్షన్. ఇప్పుడు యాడ్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని క్వాంటిటీ ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్ క్వాంటిటీ మీ కిట్లోకి యాడ్ అవుతుంది. ఈ క్వాంటిటీ కౌంట్ అంటే డిఫాల్ట్ కిట్ కౌంట్లో ఎంటర్ చేయాలి. అండ్ దాంతోపాటు ప్రైస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ కిట్ సెక్షన్లో పర్టికులర్ ప్రోడక్ట్కి యాడ్ చేసిన కిట్ క్వాంటిటీ, కిట్ కౌంట్ అండ్ కిట్ ప్రైస్ ఇవన్నీ మీరు కిట్ క్రియేట్ చేసేటప్పుడు, ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ప్రైజింగ్ ఎక్సెట్రా అన్నీ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఫైనల్గా డిస్క్రిప్షన్ సెక్షన్లో యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి టైటిల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు టైటిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రోడక్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఉండే డిఫరెంట్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకొని మీ డిస్క్రిప్షన్ని ఎంతో ఇన్ఫర్మేటివ్ అండ్ అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయొచ్చు. వన్ మోర్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కోసం యాడ్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ క్లిక్ చేసే ముందు ప్రైజింగ్ సెక్షన్లో బ్లూ మార్కింగ్
మీరు యాడ్ చేసిన కేటగిరీ డీటెయిల్స్ దగ్గర మార్కింగ్ ఉండేలా చూసుకోవాలి, లేదంటే ఎస్ బటన్ ఆఫ్లో ఉంటుంది. అండ్ అలాగే స్టార్ మార్క్స్ ఉన్న సెక్షన్ కన్ఫర్మ్గా ఫిలప్ చేయాలి. ఫైనల్గా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని డబుల్ చెక్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మొబైల్ యాప్లో మీరు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అప్డేట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రోడక్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైనా చేంజెస్ చేయొచ్చు. అండ్ క్లోన్ ఆప్షన్ ద్వారా సేమ్ ప్రోడక్ట్ని కాపీ ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. దాంతోపాటు ప్రోడక్ట్ని డిలీట్ చేయడానికి ఈ డిలీట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఎంతో సాధారణమైన ప్రోడక్ట్ కూడా ఈ ప్రోడక్ట్ మాడ్యూల్ ద్వారా గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడే మీ ప్రోడక్ట్ని క్రియేట్ చేసి కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకొని మీ వ్యాపారాన్ని మా రూపీకామ్ ద్వారా విస్తరించండి.